కత్తి పట్టుకుంటే దానికి ఉగ్రవాది ఎట్లా అవుతాం? రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి, చట్టాన్ని గౌరవించినటువంటి రాజాసింగ్ చట్టసభలో కూర్చోవడానికి అర్హుడా అంటే? తీసేయండి సార్. ఆల్రెడీ ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, మరికొన్ని కేసులైనా కూడా రెడీ. 1000 కేసులు కావాలి నా పైన, 1000 కేసులు కావాలి. నా తెలుగులో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. నా ఇచ్ఛ అంటారు, ఏమంటారు, నా కోరిక. నా కోరిక ఒక్కటే, ఒక కోరిక, ధర్మ గురించి సావాలి, ధర్మ గురించి జీవించాలి, రాముడి గుడి కట్టడానికి ముందుకెళ్ళాలి. అదే నా ఆలోచన. ఒకవేళ మీరు 1000 కేసు బుక్ చేయండి, నాకు ఉడి వేయండి, ఐఎమ్ రెడీ. రాముడి గుడి గురించి నేను ఉడి వేయించుకున్న కూడా రెడీ ఉన్నా. నుంచి ఓవైసీ సోదరులకి మీకు మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఎక్కడి దాకా వెళ్లేటువంటి ఆస్కారం ఉంది? ఇది చివరికి చంపుకునేదాకా వెళ్తుందా? వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే వారు నోరు మూసుకోవాలి. ఇది ముఖ్యమంత్రి గారు పని. ఇది అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన స్పీచ్ లో ఏమంటాడు? రాముడు ఎక్కడ పుట్టిండు, కౌశల్య అంటే రాముడు తల్లి ఎక్కడ పుట్టింది, ఎన్ని జగా పోయింది, ఎక్కడెక్కడ పోయింది, ఆ వర్డింగ్ అయినా బంద్ చేసుకోవాలి. అది బంద్ చేసుకోకపోతే మేము దేనికైనా సిద్ధం. మాటలు యుద్ధం అయితే మాటలతోనే ఆయనకి జవాబిస్తాం. ఒకవేళ ఆయన కత్తిలతో రెడీ ఉంటే కూడా దాంతో కూడా మేము జవాబు. కానీ మీరు కూడా మీ ఛానల్లో, మీ యూట్యూబ్ ఛానల్లో ఓవైసీని ఉద్దేశించి, ఓవైసీ తల్లిని ఉద్దేశించి చేసినట్టు వ్యాఖ్యలు నేను హిస్టరీ చెప్పిన, నేను వాళ్ళ హిస్టరీ చెప్పిన. వాళ్ళంటారు హిందులేంది 100 కోట్లు హిందూ, మాకు 15 నిమిషాలు పోలీసు వాళ్ళు, అంటే 15 నిమిషాలు సమయం కొద్ది పోలీసు వాళ్ళు జరిగిపోతే 100 కోట్ల హిందుల్ని మా సత్తా ఏంది మేము చూపెడతాం, అందరినీ చంపుతామని వాళ్ళు మాకు మాట అన్నారు. అదేవిధంగా నేను ఆయనకి ఏం చెప్పినా అంటే, అయ్యా నీ హిస్టరీ చూసుకో, నీ నాయనా పేరు ఏముంది, ఆయన నాయనా పేరు ఉంది, అది నువ్వు చూసుకో. నువ్వు కూడా ఒక హిందూకు పుట్టినావు, నీ చరిత్ర నువ్వు చూసుకో. ఒక హిందూగా పుట్టి నువ్వు ఇవాళ నీ మతం నువ్వు మార్చుకున్నావు, ఇవాళ అదే హిందువులు నేను చంపేస్తా అంటే మేము ఏ విధంగా ఊరుకోవాలండి? కానీ మీరు కూడా అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా? నేను చెప్పినా కదా, వాళ్ళ మాటలతో యుద్ధం ప్రారంభం చేసినారు, నేను కూడా మాటలతోనే వాళ్ళకి జవాబు ఇస్తున్నా. వాళ్ళకి ఎవరైనా జవాబు ఇవ్వకపోతే, అంటే ఈ మన భారతదేశంలో వీళ్ళకి కౌంటర్ ఎవరు లేరా, వీళ్ళకి జవాబు ఇచ్చే మనుషులు లేరా అని ఈ మెసేజ్ పోతుంది. ఇప్పుడు మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో, ఇప్పుడు నేను ఎక్కడైనా వేరే స్టేట్ లో పోతే, అరే వచ్చిండు భాయ్, ఓవైసీకి మంచిగా జవాబు ఇస్తారు వీళ్ళు, ఒక్కటే మంచి ఉన్నారు, ఒక మంచి పేరు కూడా మాకు వచ్చిందండి, ఒక మంచి పేరు కూడా వచ్చింది. లాస్ట్ వరకు వీళ్ళకి ఈ విధంగా మేము జవాబు ఇస్తాం. మీ ఆర్గ్యుమెంట్ సంబంధించేవాడు కొంతమంది మీకు